బీర్ బాటిల్తో దాడి అంటే ఎక్కడెక్కడ ఏమన్నా మీరేమైనా డిఫెండ్ చేసుకోగలిగారు? అసలు బాటిల్ పగలగొట్టి ఇక్కడ పొడిచారండి, గట్టి పొడిస్తే అంటే యాక్చువల్లీ ఇక్కడ దిగిపోవాల్సింది. నేను ఇలా తిరిగితే ఇక్కడ గీత పడిపోయింది. అప్పుడు తొడకి థైకి లెఫ్ట్ సైడ్ థైకి పొడిచారు, అక్కడ 3 సూచర్స్ పడ్డాయి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి ఇక్కడ పొడిచారు, తర్వాత షోల్డర్ బ్యాక్ సైడ్, తర్వాత థైకి, ఇలా 5 చోట్ల వాళ్ళు గాయం చేశారు. నా పేరు వసంత్ కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనవి చెప్పారు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలో ఏందనేది చూద్దాం.